చూస్తున్నారేంటి దేవర్షి? నేనింకా నా విజయం గురించి మీకు ముందే తెలిసిపోయిందేమో అనుకుంటున్నాను. దాని సంబరాలు జరుపుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారేమో అనుకున్నాను. అన్నట్టు దేవర్షి, మీరు నాకు శుభాకాంక్షలు చెప్పొచ్చు. నేను దేవి సంతోషికి దాని గురించి చెప్పనులేండి. నారాయణ నారాయణ. అవును దేవి పౌలమి, కొంచెమే కావచ్చు. కాకపోతే జయము పరాజయం గురించి తెలిసిపోయింది నాకు. అది మంచి విషయమే కదా దేవర్షి. అందరూ అంటూ ఉంటారు కదా, సంతోషం జీవితాన్ని ప్రకాశింపజేస్తుందని, అలాగే ఈర్ష్య దాని అంధకారం దిశగా తీసుకెళ్తుందని. కొంచెం మా లోకాన్ని సంపూర్ణంగా ఒకసారి గమనించండి దేవర్షి. ఎవరైనా అనగలరా ఈర్ష్య లోపాలు జీవితాన్ని అంధకారం దిశగా తీసుకెళ్తాయని? ఈ మెరుపులు, ఈ ప్రకాశం, కనిపిస్తున్న ఇవన్నీ నేను విజయం పొందడానికి ప్రతీకలు దేవర్షి. సంతోషి మాత పరాజయానికి ప్రతీకలు. నారాయణ నారాయణ. క్షమించండి దేవి పౌలమి, అయినను జయాపజయాల గురించి నేను తెలుసుకోవాలనుకోవడం లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, సుఖము దుఃఖము రెండు కలకాలం ఉండవు. ఎవరి నుదుటున ఏం రాస్తుందో అది కేవలం సృష్టికర్త అయిన బ్రహ్మదేవులకే తెలుసు. అందువలననే మనం ఆశించే వాటిని ఆధారంగా చేసుకుని భవిష్యత్తు గురించి ఏవేవో ఊహించుకుని సంతోషపడడం సముచితం కాదు దేవి పౌలమి. నారాయణ నారాయణ. మేం వెళ్ళొస్తాం దేవి పౌలమి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియకపోవచ్చు దేవర్షి. కాకపోతే నా గురించి నాకు చాలా బాగా తెలుసు. అందుకే ఖచ్చితంగా చెప్పగలను, ఇక నుంచి సంతోషి జీవితం బాగా నరకప్రాయం కానుంది. ఆమె ఈ నిర్ణయానికి ఖచ్చితంగా పశ్చాత్తాపడుతుంది. ఎందుకంటే నేను తనని జీవితంలో సుఖంగా ఒక్క క్షణం కూడా ఉండనివ్వబోను. దమయంతి, నువ్వు సంతోషితో ఇక్కడేం మాట్లాడుతున్నావు? అత్తమ్మా, నేను నిజమే అంటున్నాను. ఇప్పుడు మన సంతోష్ పారాయిదైపోయింది. మీరే చెప్పండి, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉంటుందా? అత్తమ్మా, సంతోష్ని మన దగ్గర చిన్నప్పటి నుంచి ఉంటోంది. కానీ కొన్ని సంవత్సరాలుంటే మాకేం కష్టం కాదు కదా. అరే, పైగా మాకు కూడా చాలా మంచిది. ఓ 4 రూపాయలు సంపాదించి ఇంటికి తెస్తోంది. కానీ మేమంత చెడ్డవాళ్లం కాదత్తమ్మా. మా స్వార్థం కోసం తన సంతోషానికి అడ్డు రావడానికి. అమ్మా సంతోషిని, నేను నీ పెద్దమ్మనమ్మా, తప్పుడు సలహా ఇవ్వను. ఒక నిజం చెప్పనా? పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఉండటం మంచిది కాదు తల్లి. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పైగా మన బిట్టు ఉందిగా. నువ్వు ఒకవేళ ఇక్కడే ఉంటే దాన్ని పెళ్లి చేసుకోవటానికి ఎవరికైనా అనుమానం వస్తుంది. ధైర్య బాబు, ఆగండి ఆగండి. నీకేమైనా పిచ్చా చావాలనుందా ఏంటి నీకు? అయ్యో, చావాలని నేనెందుకు అనుకుంటాను బాబు. ఇంకా చాలా సమయం ఉంది, చాలా పనులు ఉన్నాయి చేయాల్సినవి. మరి పదే పదే నా బండి ముందుకి ఎందుకు వస్తున్నావు? పక్క జరుగు. అరే, తప్పుకుంటాను. పక్కకు తప్పుకోవడానికి ఏముందని? నిజం చెప్పాలంటే నేను మీకు విషయం చెప్పాలని వచ్చాను. అంటే మీకు కొంచెం మంచి చేయాలనుకున్నాను, మీకు సహాయం చేద్దాం అనుకున్నాను. అదేంటో తెలుసా? మీరేసిన బాణం లక్ష్యాన్ని తాకింది. ఏంటి నువ్వు మాట్లాడేది? మాట్లాడేది ఏంటంటే, సరే పోనీలే, మీరేదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నారు. మీరు ఎలా ఇంకెప్పుడైనా చెప్తాను. ఓవర్ స్మార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పిచ్చిగా వాగడం ఆపి ఏం చెప్పాలని వచ్చావు చెప్పు. కుర్తా బాబు గారు, మీకు ఎలా చెప్పాలి? చేతులు తడవకుండా అసలు విషయం ఏంటి ఎలా చెప్పాలండి? అరే, మీకు తెలిసిందే కదా, ఈ కాలంలో వార్త మోసుకురావడం అంటే ఎంత కష్టపడాల్సి ఉంటుంది, ఎంత శ్రమ పడాల్సి ఉంటుంది. తేలిగ్గా ఏ పనైనా జరుగుతుందో చెప్పండి మీరు. అంతేగాక డబ్బులు పెట్టకుండా మిషన్ లో నుండి. నాకు చాలా బాగా తెలుసు నీ గురించి. ఇదిగో ఇది ఉంచు. ఇప్పుడు చెప్పు. అరే చిన్నబాబు గారు, మీరు ఎంతో తెలివైన వారే. నువ్వు చాలా తెలివి తక్కువ దద్దమ్మవి. ఇక చెప్తావు నువ్వు? చెప్తాను, తప్పకుండా చెప్తాను. చెప్పేందుకే కదా డబ్బులు ఇచ్చింది. నేరుగా చెప్పాలంటే సంతోష్ పెళ్ళే చెడిపోయింది.
ఆ సంకేత్ బాబు పెళ్లి వారితో తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను అక్కడే ఉన్నా, నా కళ్ళతో చూశాను నేను. పాపం సంతోష పూర్తిగా కృంగిపోయింది, కకావికలమైపోయింది. ఇప్పుడు ఆ దేవుడే చెప్పాలి దాని గతి ఏంటన్నది. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. అయినా పిల్ల విషయంలో ఇలాగే జరిగి తీరాలి. సంతోషి ఒకరు పెళ్లి చెడగొడితే ఏం జరుగుతుంది ఇప్పుడు నీకు అర్థం అవుతుంది. నా పగైతే తీరిపోయింది. ఇప్పుడు నీ సంగతి ఏంటి? నువ్విక జీవితాంతం తిరుగుతూనే ఉంటారే సంతోషాన్ని వెతుక్కుంటావు. నీకది ఎక్కడా దొరకదు. మీ ఇంట్లోనే దొరకదు, ఆ సంతోషి మాత దగ్గర కూడా దొరకదు. జై సంతోషి మాత. నమస్కారం చిన్నబాబు గారు. జై సంతోషి మాత. నీ కృప నాలాంటి పాపుల మీద కురిపిస్తే రోజు లాటరీ తగులుతూనే ఉంటుంది. కొత్త పెళ్లి కూతురా వెళ్ళవే నీ అందాల అత్తారింటికి. అరే కొత్త పెళ్లి కూతురా వెళ్ళవే. అక్క, నీ ఒంట్లో అంతా బానే ఉంది కదా, నీకు జ్వరం లాంటిదేమీ రాలేదు కదా? తస్సదియ్యా, సంతోషి వీడ్కోలు ఏర్పాట్లన్నీ చేస్తున్నావా? పాటలు కూడా పాడుతున్నావే. కానీ నీకెందుకమ్మా అంత కడుపుమంట? నాకేమీ తెలియదని మాత్రం అనుకోకు దమయంతక్క. నువ్వు లోపల చెప్పిన ప్రతి మాటలోని ఒత్తు పొల్లు పోకుండా అన్ని విన్నాను. నువ్వు ఎప్పుడు దద్దమ్మలాగే ప్రవర్తిస్తావు చెల్లి. ఎప్పుడు చూసినా నీ బుర్ర తెలివి తక్కువతనాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. చూడక్క, డొంక తిరుగుడు మాటలొద్దు గాని అసలు విషయం ఏంటో చెప్పు. అలా తలుపు తెరిచుంచి బండారం అంతా బయట పెట్టమంటావా? అంత కొంపలు మునిగిపోయేంత రహస్యం ఏముందని తలుపు తెరిచి ఉంటే చెప్పనంటున్నావు? ఈ సంతోషి వీడ్కోలికి ఏర్పాట్లు చేయకపోతే అది అత్తారింటికి వెళ్ళదు. ఒకవేళ సంతోషి అత్తారింటికి వెళ్ళకపోతే ఎవరికి నష్టమో చెప్పు. ఎవరికోతుందో చెప్పక. అరే దాని పెద్దమ్మకి పిన్నికిను, అంటే మనకేనే బాబు. ఆ, మర్చిపోలేదా రోజు నేను. ఆ చెంప దెబ్బ గుర్తుంది. ఇలాంటి బిచ్చగాళ్లను మా గుమ్మంలో కూడా అడుగు పెట్టనివ్వం. అవునక్క, నేను జీవితాంతం మర్చిపోను ఆ చెంపదెబ్బని. అంతే, అలా ఆ జ్ఞాపకాన్ని తిరగతోడదాం. ఆ విషయం ఆ నీచురాలికి అర్థమయ్యేలా చేద్దాం. అప్పుడే కదా మన ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుంది. అవునక్క, నువ్వన్నది ఖచ్చితంగా నిజమే. లో క్లాస్ దారిని పడేసిన చెత్తంది కదా మనల్ని. ఇప్పుడు మనం వాళ్ళకి చూపిద్దాం. దారిని పడేసిన చెత్త ఇంట్లో చేరినప్పుడు ఎంత దుర్గంధాన్ని వ్యాపింపచేస్తుందో. శభాషక్క, నేను మాట చెప్పరా, మొన్న గుప్తా గారి షాపులో అప్పుగా తెచ్చిన బాదం పప్పు నిజమైందనుకుంటా. అది తినగానే నీ బుర్ర పదునెక్కింది. మాధవి, మన బుర్రలో గుజ్జేదైనా ఉంటేనే కదా మనం పాచికలు వేసి పారించేది. నీకున్న 10 గ్రాముల బుర్రలో 2 గ్రాములు పెట్టి ఆలోచిస్తే ఏం పాచికలు పారుతాయి చెప్పు. ఇక్కడతో నీ కోపాన్ని కట్టిపెట్టు. ఇక వెళ్ళి సంతోషి వీడ్కోలికి ఏర్పాట్లు చేద్దాం. చాలా తొందరగానే అవకాశం వచ్చేసింది మనకి. ప్రతీకారం తీర్చుకోవటానికి ఎక్కువ ఆలస్యం చేయకూడదు. అవునా అక్క, నువ్వు ఏం ఎత్తు వేస్తున్నావు నాకు చెప్పవా? మీరు నా మాట విని జరిగిందంతా మర్చిపోయి కొత్తగా జీవితాన్ని ఆరంభిద్దాం. అయినా ఇప్పుడు చుట్టరికం కలిసాక నిలుపుకోక తప్పదు కదా. అందుకే పెద్దబాబు గారు నేను చెప్పేది.